తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ RRR కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రహదారులతో భూములు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింతగా విస్తరించడంతో పాటు అన్ని వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు దోహదం చేస్తుందని తెలంగాణ క్రెడై అధ్యక్షులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరింత పారదర్శకమైన స్థిరాస్తి రంగ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు నిర్మాణ రంగంలో ఇటీవల చోటు చేసుకుంటున్న అంశాలకు అడ్డుకట్ట వేసేందుకు కొనుగోలుదారులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేలా బిల్డర్లకు కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయబోతున్నామని చెబుతున్నారు. ఒక సామాన్య వ్యక్తి ఇళ్లు కొనాలంటే 10 ఏళ్లు కష్టపడిన డబ్బుతో పాటు మరో 15 ఏళ్లు సంపాదించబోయేది పెట్టుబడి పెడతాడు. కాబట్టి కమిట్మెంట్ తో కూడిన బాధ్యతగా పనిచేస్తామంటున్నారు. ఆ దిశగా నేను మా అన్ని చాప్టర్ల నుంచి మా డెవలపర్లందరినీ నడిపించే దిశగా ఈ 2 ఏళ్లు మా ప్రణాళికలుంటాయని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలుదారులు క్రెడై దగ్గర వచ్చేలా చేయాలని ఆలోచనతో ఉన్నామంటున్నారు. క్రెడై డెవలపర్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఆ కొనుగోలుదారులు హాయిగా నిద్రపోయేలా చేయాలనుకునే ఆలోచనతో ముందుకెళ్తామని అంటున్నారు. నిర్మాణ రంగంలో ఆర్థిక అక్రమాల నిరోధానికి కోడ్ ఆఫ్ కండక్ట్ ని మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులతో మళ్లీ తీసుకురాబోతున్నాం. మా సభ్యులందరూ ఇది తప్పక పాటించాల్సిందేనని అంటున్నారు. ప్రధానంగా ప్రీ లాంచ్ విక్రయాలను అంగీకరించాం. రెరా నమోదు లేకుండా ప్రాజెక్టు చేపట్టకూడదు. SOP పాటించాలనే నిబంధనలతో సహా మరిన్ని అంశాలు నియమావళిలో ఉండబోతున్నాయి. ఇవి తప్పక అమలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. క్రెడై తెలంగాణ వచ్చేసి 15 చాప్టర్స్తో సుమారుగా 1000 మంది డెవలపర్స్తో గవర్నమెంట్కి అండ్ మా డెవలపర్స్కి మధ్యలో వారధిగా పనిచేస్తున్న సంస్థ ఇది. ఒక ఇల్లు అంటే మా దృష్టిలో ఏంటంటే ఒక మనిషి జీవితకాలం, ఒక 100 సంవత్సరాలు మనిషి జీవితకాలం అని అనుకుంటే 70 సంవత్సరాలు ఉండేది ఇంట్లోనే. తను చేసే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కావచ్చు, అండ్ కమిట్మెంట్ కావచ్చు, టైం ఫంక్షనాలిటీ కావచ్చు, ట్రాన్స్పరెన్సీ కావచ్చు, ఇవన్నీ ఏది చూసుకున్నా దేంట్లో తగ్గినా తెలియకుండా తాను నష్టపోతూ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం కస్టమర్ కూడా పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎన్నో కాంప్రమైజెస్ తర్వాత ఇల్లుకు ఒక బడ్జెట్ తయారవుతుంది. దాంట్లో ఆయనకు వచ్చే అందుబాటులో ఉన్నదే చూసుకుంటాడు తప్పించి రిస్క్లన్నీ కనబడవు. ఏదో రకంగా ఒక సొంత ఇంట్లోకి పోతే సరిపోతుంది అనే ఆలోచనతోటి దాంట్లో ఇరుక్కుపోతూ ఉన్నాడు. ఈ సాఫ్ట్ లాంచ్లు, ప్రీ లాంచ్లు, ఈ డూప్లికేట్ గాళ్ళ చేతిలో ఇరుక్కుపోయి కస్టమర్ బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళను ఏ రకంగా ఎడ్యుకేట్ అంటే డెఫినెట్లీ కొంచెం మనం ఆలోచన చేయాలి. బిల్డర్ ట్రాక్ చూడాలండి, ఇంతవరకు ఏమైనా చేశాడా, ఎన్ని ఇచ్చాడు, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఏ రకంగా కంప్లీట్ చేయగలుగుతాడు, ఇవన్నీ కూడా కస్టమర్ కొద్దిగా ఎక్సర్సైజ్ అండ్ చేసుకొని వెళ్తే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెవలపర్స్ను మరింత ఆర్గనైజ్డ్గా చేయడం, అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ దిశగా వీళ్ళని తీసుకెళ్లడం. దాంట్లో భాగంగా వాళ్ళకి అన్ని ఏరియాస్లో తర్వాత రెరా నిబంధనలను ఖచ్చితంగా పాటించడం, అంటే కస్టమర్కి ఏదైతే కమిట్ అయినట్టు ఇవ్వడం, ఇవన్నీ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా ఉంటాయండి. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా క్రెడై మెంబర్స్ అందరితోటి సైన్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ AI టెక్నాలజీ వచ్చేసి డెఫినెట్లీ పెద్ద గేమ్ చేంజర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మా ఇండస్ట్రీలో కూడా అండి, నాట్ ఓన్లీ AI, రోబోటిక్ వీటితో, అంటే లేబర్ షార్టేజ్ ఉంది కాబట్టి మెల్లమెల్లిగా అటు సైడ్ నుంచి కూడా అది చేద్దామని ఆలోచనలో ఉన్నాము. తర్వాత బ్లాక్ చైన్ అని, డాక్యుమెంటేషన్, ఇవన్నిట్లో కూడా ఈ ఏఐని వీలైనంత ఎక్కువగా వాడుకుందామని మన గవర్నమెంట్ AI సిటీని కూడా ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి వరల్డ్లో ఇంత అడ్వాన్స్గా వెళ్తున్నాం కాబట్టి గవర్నమెంట్తో పాటు ఎకానమీతో పాటు ఈవెన్ ప్రతి డెవలపర్ బాధ్యత అనమాట. ఆ లెవెల్లో మనం కూడా ఆ ఫేజ్ని అందుకోగలుగుతామా లేదా, లేకపోతే వెనకబడి ఉండిపోతాము.